చిన్నప్పుడు విన్న వాటిలో ఎన్నో గొప్ప కథలు ఉన్నాయి. ఆ కథల్లో పాత్రలు ఎంతో ఫేమస్ అని కూడా చెప్పొచ్చు. పేదరాశి పెద్దమ్మ, సూపర్ మ్యాన్, రాబిన్ హుడ్, టార్జాన్, అల్లావుద్దీన్ అద్భుత దీపం వంటివి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయి. అవన్నీ కల్పిత పాత్రలని, రచయితల సృష్టి అని మనకి తెలుసు. అయితే మనకి తెలియనిది ఏమిటంటే వాటిలో కొన్ని మాత్రమే కల్పితం, మరికొన్ని 100% నిజం. ఉదాహరణకు అల్లావుద్దీన్ అద్భుత దీపం కథని ప్రపంచమంతా విని చదివి ఉన్నారు. ఎన్నో ట్విస్టులతో సాగే ఆ కథ అందరికీ ఎంతగానో నచ్చుతుంది. ఆ కథతో ఎన్నో సినిమాలు, సీరియల్స్ వరల్డ్ వైడ్గా వచ్చాయి, సూపర్ హిట్ అయ్యాయి. బాగ్దాద్ నేపథ్యంగా జరిగే ఆ కథలో అల్లావుద్దీన్ అద్భుత దీపం చేసే వింతలు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆ దీపం ఎవరి దగ్గరుంటే వాళ్ళకి జీనీ భూతం బానిసగా పడుంటుంది. ఆ భూతం అవసరం కలిగినప్పుడు దీపాన్ని చేత్తో రుద్దితే ఆ భూతం ప్రత్యక్షమై యజమాని కోరింది చేస్తుంటుంది. ఆహారం, దుస్తులు, బంగారం, భవంతులు, ఇలా ఒకటేమిటి, ఈ భూమి మీద ఉండేది ఏది కోరినా క్షణాల్లో మన కళ్ళ ముందు ఉంచుతుంది ఆ భూతం. అంతటి అద్భుతమైన అల్లావుద్దీన్ అద్భుత దీపం కల్పితం కాదని, అది నిజంగానే ఉందని మనలో చాలామందికి తెలియదు. కల్పన కంటే యథార్థమే కొన్నిసార్లు మనల్ని షాకుకు గురి చేస్తుంది. అల్లావుద్దీన్ అద్భుత దీపం వైనం కూడా అలాంటిది. అల్లావుద్దీన్ సొంతమైన ఆ అద్భుత దీపం అతనికి జీవితంలో ఎన్నో ఇస్తుంది. ఆ దీపంలోని జీనీ సాయంతోనే అల్లావుద్దీన్ కుబేరుడు అవుతాడు. రాకుమార్తె జాస్మిన్ను వివాహం చేసుకుంటాడు. జీవితాంతం పేద సాధలకు తోడుగా ఉండి సాయం చేస్తాడు. అయితే తన చివరి రోజుల్లో మాత్రం అల్లావుద్దీన్ ఆ అద్భుత దీపాన్ని వద్దనుకుంటాడు. దురాశాపరులు, సంఘ విద్రోహుల చేతికి అది చిక్కితే జీనీ భూతం సాయంతో భూప్రపంచంలో మారణకాండ సృష్టించవచ్చని ఆలోచిస్తాడు. అందుకే అద్భుత దీపంలోని జీనీ భూతాన్ని బయటికి రప్పిస్తాడు. ఆజ్ఞ ఇవ్వండి ప్రభు అని జీనీ భూతం అంటుంది. అప్పుడు అల్లావుద్దీన్, నా చివరి ఆజ్ఞ జాగ్రత్తగా విను. నేను నిన్ను నా సోదరుడిగా భావిస్తున్నాను. ఇకపై నిన్ను ఎవరు కోరుకున్నా, తాకినా వారు మరణించాలి. నీ శక్తిని అడ్డం పెట్టుకుని ప్రపంచానికి చెడు చేయాలనుకున్న వారెవరికి నువ్వు సాయపడరాదు. నువ్వు సామాన్య జనసంచారం లేని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడే అదృశ్యమైపోవాలి అంటూ చెబుతాడు. అంతే, మరుక్షణం అల్లావుద్దీన్ అద్భుత దీపం మాయమైపోతుంది. అదెక్కడికి వెళ్ళిపోయిందో, ఆ ప్రదేశం ఎక్కడుందో తెలుసా? మానవ మాతృలెవరూ చేరుకోలేని ప్రదేశంలో అది ఇప్పటికీ నిక్షిప్తమై ఉంది. ఆ చోటు చైనా భూభాగంలోని సెంట్రల్ ఏషియాలో గల టియాన్ షాన్ కొండల్లో ఉంది. దీనికి దగ్గరలోనే కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, మంగోలియా వంటి ప్రాంతాలు ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ పవిత్ర హిమాలయ కొండల సముదాయంలోకే వస్తాయి. అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉన్న టియాన్ షాన్ కొండలనే వే టు హెవెన్ అని కూడా అంటారు. దీనికి అర్థం స్వర్గానికి దారి అని. ఈ ప్రాంతంలో ఎవరైనా మరణిస్తే వాళ్ళు సరాసరి స్వర్గానికి వెళ్ళిపోతారు. అలాంటి పవిత్ర ప్రదేశంలో గొప్ప శక్తులు గల అల్లావుద్దీన్ అద్భుత దీపం ఇప్పటికీ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.